అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. నేను దొండకాయ ఆవకాయ ఎలా పెట్టాలి అనేది నిలవ పచ్చడి మీకు చూపిస్తున్నాను. దొండకాయల్ని ఫస్ట్ మనం ఇలాగ నీటిలో వేసుకుని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాతన వాటిని తడి లేకోకుండా ఒక టవల్తో కానీ ఏదైనా క్లాత్తో కానీ శుభ్రంగా తుడిచేసుకోవాలి. తుడిచేసుకుని 2 నిమిషాలు ఫ్యాన్ కింద పెట్టుకుంటే తడి అంతా పోతుంది. నా ఈ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఈ తడి ఆరిపోయిన తర్వాత వీటిని ముక్కల కింద కోసుకోవాలి. ఈ ముక్కల్ని ఒక పూట ఎండలో పెట్టామండి. వీటిని ఏంటంటే ఇప్పుడు పక్కా కొలతలతో చూపించడం కోసం నేను కొలుస్తున్నాను. నాకు ఒక కప్పు తీసుకున్నాను. ఆ కప్పుతో ఎన్ని కప్పులు అవుతున్నాయో లెక్క పెట్టుకుంటున్నాను. నాకు ఈ కప్పుతో 4 కప్పులు ముక్కలు అయినాయి కాబట్టి ఒక కప్పు కారం వేస్తున్నాను నేను. ఒక కప్పు కారం వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నామో దాంతోనే వేసుకోవాలి. అలాగే హాఫ్ కప్పు ఉప్పు వేసాను. అలాగే 2 చెంచాల మెంతులు, ఆవాలు వేడి చేసి వాటిని మనం పౌడర్గా చేశాను. అలాగే వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఒక వెల్లుల్లిపాయ సరిపోతుంది. ఇలా పొట్టు తీసేసిన వెల్లుల్లిపాయలు ఇందులో వేసుకోవాలి. వీటిని మనం బాగా కలుపుకోవాలి. నా ఈ ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఫస్టే చూస్తున్న వారైతే కనుక సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే నన్ను ఇంత ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు చూడండి వీటిలన్నిటినీ నేను కలిపేస్తున్నాను. ఈ కలిపేసుకున్న తర్వాత మనం ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేయడం కోసం ఏంటి అంటే నేను వేరుశనగ నూనె వేసుకుంటున్నానండి. ఈ వేరుశనగ నూనెతోటి నాకు 4 కప్పుల ముక్కలకి 2 కప్పులు వేరుశనగ నూనె వేస్తున్నాను. ఏ కప్పు అయితే తీసుకున్నామో అదే కప్పుతో వేయండి. నెక్స్ట్ 2 కప్పులు మాత్రమే వేస్తున్నాను. ఇంకా తర్వాత 3 డేస్ తర్వాత ఆయిల్ పడుతుంది అంటే మధ్యలో వేసుకోవచ్చు. అలాగే ఉప్పు కారం కూడా మనం 3 డేస్ తర్వాత చెక్ చేసుకుంటాము. ఇలా నేను 2 కప్పులు పక్కా కొలతలతో వేస్తున్నాము. వేరుశనగ నూనె లేదా నువ్వుల నూనె కూడా యూజ్ చేయొచ్చు. ఇలా 2 కప్పుల నూనె వేసిన తర్వాత వాటిని కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనం నిమ్మరసం కూడా వేసుకోవాలండి. 4 నిమ్మకాయలు తీసుకున్నాను. 4 కప్పులు 4 కాయల నిమ్మరసం. ఈ రసాన్ని తీసుకుని మనం ఇందులో కలుపుకోవాలి. నాకు కొంచెం క్లిప్పు మిస్ అయింది ఇక్కడ. నేను ఇక్కడ నిమ్మరసం కూడా ఇందులో వేసేసాను. వేసేసిన దాన్ని నేను ఇలా కలుపుతున్నాను. ఈ పచ్చడి మనం ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేకుండా బయటే పెట్టుకోవచ్చండి. 6 నెలలు గ్యారంటీగా ఉంటుంది. సో కమ్మగా ఉంటుంది కాబట్టి చూడండి. నా ఈ వంట కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే నలుగురికి షేర్ చేయండి.